కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ముఖ్యమంత్రిని చేయండి. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు పరిపాలించడానికి అవకాశం ఉంది అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు తప్పు అని జనరల్గా ఎవరు మాట్లాడితే వేరే వాళ్ళు అది తప్పు అని అనేటోళ్ళు కాదు. ఆయన అనటానికి గల కారణం మనం ఒకసారి ఆలోచించినట్టయితే, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16.4% ఉన్నారు. అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా 15% ఓట్స్ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రాజ్యాధికారం చేపట్టాలా అని చెప్పేసి అతను ఒక కామెంట్ చేశాడు. సో ఇప్పుడు వివాదాస్పదం ఎందుకు అయింది ఈ కామెంట్ అంటే, ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీగా ఉండి, అయితే ఈయన సస్పెండ్ అయ్యాడు, అది వేరే విషయం, సస్పెన్షన్లో ఉన్నాడు, అది వేరే విషయం. అయినప్పటికీ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ అనేది ఈ సస్పెన్షన్లో ఉన్నా కూడా అప్లికబుల్. రెండో అంశం, ఇతని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్టయితే 1993కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసరు. ఈ మొదల నుంచి ఇతను చాలా వివాదాస్పదాల్లో ఇరుక్కున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సో ఈ వ్యాఖ్యలు చేయటం అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1969 ప్రకారం ఇతను ఇలా చేయకూడదు, కాబట్టి ఇతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి అని చెప్పి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళకి ఒక లేఖ రాశారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లేఖ రాశారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక లేఖ రాశారు.